అవుతుంటాను. సో చాలా మంది ఫిలిం స్టార్స్ అటెండ్ అవుతే హ్యాండిల్ చేసేది రావు గోపాలరావు, పెళ్లి పెద్ద. సో ఆయనకు మధ్య మధ్యలో ప్రభాకర్ రెడ్డి అసిస్టెంట్ ఉండి అన్ని మెసేజెస్ ఇస్తుంటారు, కోఆర్డినేటర్ అన్నమాట జనరల్. అయితే ఫస్ట్ పెళ్లిలో వచ్చిన వాళ్ళంతా కూర్చొని ఉంటే కోపంగా నాగేశ్వరరావు వెళ్ళిపోతుంటారు. ఇక రావు గోపాలరావు అరే ఇంపార్టెంట్ క్యాండిడేట్ ఆయన వెళ్ళిపోతున్నాడండి ఆపడానికి ట్రై చేస్తాను. ముందుగా కరెక్టే సెక్రటరీ నాగేశ్వరరావు గారు పెళ్లికి వచ్చిన పెద్ద మనుషులు అలా పెళ్లి మధ్య నుంచి కోపంగా వెళ్ళిపోతున్నారు. ఎందుకు, ఏం జరిగింది కాస్త చెప్పండి పెద్దవారు, మీరుండి ఆశీర్వదించి వెళ్ళాలి కానీ అలా కోపంగా వెళ్ళిపోతే చాలా కష్టం. రాఘగోపాలరావు గారు పెద్ద బచ్చి రట్టున్నా మర్యాదలు చేయడం నేర్చుకోకల్లా. ఏం జరిగింది నాగేశ్వరరావు గారు, మీరు ఇంత మాట అన్నారు? రాఘగోపాలరావు గారు, నేను శ్రీదేవి ఎన్ని సినిమాల్లో నటించాను, ఎన్ని స్టెప్పులే లేదు, ఎన్ని జూయట్లు పాడలేదు. అలాంటి శ్రీదేవిని పెళ్లి కూతురు డ్రెస్లో చూడగానే నాకు అదోలా అనిపించింది. అలా దగ్గరకు తీసుకొని ఆశీర్వదిద్దామనుకున్నా. కాదు కూడదు పొమ్మన్నారు జయంతిగా. ఎందుకు చేశాను పని? అయ్యో నాగేశ్వరరావు గారు పెద్ద మనిషి అంటున్నాను, 70 ఏళ్ళు వచ్చినా మీకు బుద్ధి రాలేదు. అలా దగ్గరకు తీసుకొని ఆశీర్వదించడం ఏంటండి? ఇలా పెళ్లికి వచ్చిన ప్రతి ఒక్కరు దగ్గరికి తీసుకొని ఆలోచిస్తే పెళ్లి కొడుకు చిరంజీవి పాటిస్తే కాస్త ఆలోచించండి. ఉంటే ఉండండి, వెళ్తే వెళ్ళండి, కానీ అలా దగ్గరకు తీసుకునే ప్రోగ్రామ్ రేపు పెట్టుకోకండి. ఇది సినిమా కాదు, ఇది పెళ్లి. ఎవరండి భోజనాల్లో గొడవ? పెళ్లికి వచ్చిన పెద్ద మనుషులు కూర్చొని భోజనం చేయాలి కానీ గొడవ పెడుతున్నారు. కృష్ణ గారు మీరు పెద్దవారు, ఇంత మంచి సూపర్ స్టార్ కృష్ణ గారు, మీరు పెళ్లికి వచ్చి ప్రెజెంటేషన్ తెచ్చారనుకుంటే వచ్చి గొడవలు భోజనాల్లో గొడవలు పెడుతున్నారు. రాఘగోపాలరావు గారు, నేను పెళ్ళికి వచ్చేటప్పుడు ప్రెజెంటేషన్ తీసుకునే వచ్చాను. అదేం దరిద్రపాచ్యం, దాని మొదలు వెనక్కి తప్ప ముందుకు తిరగట్లేదు. పోనీ కర్మ అనుకొని భోజనాల్లోకి వచ్చినాను. నేనేమన్నా మొదలు అడిగానా, మాట్లాడాలి అడిగానా, మంది అడిగాను. భోజనం మధ్యలో ఒకే మిరపకాయ బజ్జీ అడిగాను, అది కూడా ఇవ్వమన్నారు. నేనేం తప్పు చేశాను? ఇదంతా కారణం వంటల పంతులు కాంతారావు. ఏమయ్యా, వంటలన్నీ సరిగ్గా చేస్తానంటేనే కదా నేను నిన్ను పెట్టాను. పాపం కృష్ణ గారికి మిరపకాయ బజ్జీ ఇవ్వలేదట. పసిపిల్లాడు పాల కోసం తప్పించినట్టు తప్పించిపోతున్నాడు. కాస్త చూడండి. దీనికి అంతటికి కారణం ఆ నూతన్ ప్రసాద్, బిఎల్ నారాయణ. తప్పదా వచ్చి బజ్జీలన్నీ తిన్నా. నన్నే చేయమంటారు, మిమ్మల్ని చెప్పండి. అయ్యా మీరేమీ చేయొద్దు, వేడి బజ్జీలు 4 పంపించండి. కృష్ణ గారు ఫోన్ చేస్తారు. ఎవరయ్యా అక్కడ కుర్చీల కింద పడి కొట్టుకుంటున్నారు? కుర్చీలు వేసాం, సోఫాలు వేసాం, కుర్చీలో కాకపోతే సోఫాల్లో కూర్చోవాలి. ఎవరైనా అయ్యో పంచ కొట్టుకొని బ్లాజీ పెద్ద మనిషి ఎవరు నాయన? గుమ్మడి గారు మీరా? పెళ్లికి వచ్చిన పెద్దవారు కుర్చీలో కూర్చొని పెళ్లి చూడండి హాయిగా ఇలా కింద పడి కొట్టుకున్నారు. నాయన రాఘగోపాలరావు, నేను ఇంకా ఎక్కువ కాలం బతకలేను బాబు. అది తెలుస్తూనే ఉంది, చావకుండా మమ్మల్ని చంపకుండా. విషయం ఏంటి చెప్పండి? డాక్టర్లు ఉన్నారు, మందులు ఉన్నాయి. ఇప్పించేవాడ పెళ్లికి వచ్చే దౌర్భాగ్యుణ్ణి మామూలుగా దాకా సూర్యకాంతాన్ని వెంట పెట్టుకొచ్చాను. స్టేషన్లో రిక్షా ఎక్కుదామని వెళ్ళాం, గొడవ పెట్టుకొని రిక్షాలో ఎక్కాం. వాడు కోపంగా తొక్కుతూ దారిలో ఉన్న గుంటలో మమ్మల్ని పడేశాడు. ముందుగా నేను పడ్డాను, నా మీద సూర్యకాంతం పడింది. సూర్యకాంతం పైన రిక్షా వాడు పట్టాడు. నా కుడి చేయి విరిగిపోయింది. నా కుడి చేయి విరిగిపోయింది. అయ్యో అలా విరిగిపోయింది అనుకుంటే లాభం లేదు, పదండి డాక్టర్ దగ్గరికి వెళ్దాం, మందులు ఇస్తారు. పిచ్చివాడ, మంది ఇవ్వాలంటే డాక్టరే అవసరం లేదు. అందరికీ తెలిసిందే ఆ మందు తప్పి. అందరికీ తెలిసిన మందులు ఎట్లా అవుతాయి? డాక్టర్లు అయ్యా ఇచ్చేది, నాకు తెలియదు మందు. పిచ్చివాడ, నీకు తెలియకపోతే నేను చెప్తాను. అందరికీ తెలిసిందే బజార్లో దొరికేది ఆ మెక్టెవెల్ బ్రాండీ. ఆ బాటిల్ తెప్పించు. ప్రభాకర్ రెడ్డి వచ్చి ఏమండి రాఘగోపాలరావు గారు, మీతో చిన్న మాట. నాయన చెప్పు, కబుర్లు ఇవ్వడానికి నిన్ను పెట్టుకున్నా, ఏం సంగతి? ఎవరో అడుక్కు తినేవాడు మీకోసం వచ్చాడు. పార్లమెంటు మెంబర్ని నా కోసం అడుక్కు తినేవాడు వచ్చాడు. ఎవరయ్యా పెళ్లికి వచ్చే పెద్ద మనిషి దర్జాగా సూటు బూటు వేసుకొని వస్తాడు? నువ్వెవరయ్యా ఏకంగా టవల్ పైన వచ్చేసావు? రాఘవరావు ఒత్తపడకపోతే నేను క్షమించు అంతే. ఏమయ్యా ఏంటయ్యా ఇది? సోమన్ బాబు పెళ్లికి వచ్చేవాడు ఎవడైనా సూటు బూటు వేసుకొస్తాడు, కనీసం ప్యాంటు షర్టు లేకపోతే పంచ కట్టుకుంటాడు. నువ్వేంటి టవల్ మీద వచ్చావు? రాఘవరావు,
నేను దర్జాగా దర్బాబులు ఆ పాంటు షర్టు వేసుకొని వచ్చాను. స్నానం చేద్దామని బాత్రూంలోకి వెళ్ళాను. బయటికి వచ్చేటప్పటికి ఎవరో నా పాంటు షర్టు దొంగలించారు. నా డబ్బా చెప్పడే, అయ్యా మీరు ఇక్కడే కూర్చోండి, మీకు ఇప్పుడే ఓ పంచ లుంగి కనీసం ఏదో ఒకటి చిన్న పిల్లలు ఉన్నారు దడుచు. ఏమండి రావుగోపాలరావు గారు, మోహన బాబు పెళ్లి పందిట్లో దూరి నానా గొడవ చేస్తున్నారు. పరిస్థితి ఆందోళనకరం. ఎరా మోహన్ బాబు ఫిలింలో కదరా నువ్వు విలన్, బయట ఇలాగే తయారయ్యా ఈ మధ్య అప్రత్యం కదా. రావు గోపాలరావు గారు పెద్దవారు, నన్ను పిచ్చివాడిలా చేయకండి, నేను ఏమైనా చేయగలను. అసలు శ్రీదేవిని నేను ఏదో సినిమాలో బుక్ చేసుకొని తీద్దామనే లోపలే తను ముంబై చెక్కేసింది. ఇప్పుడు వచ్చి నా సినిమాలో నటించకుండా చిరంజీవి పెళ్లి చేసుకుంటాను. ఒరే ఎప్పటికే నేను చూసి అందరూ నవ్వుతున్నారు రా, నువ్వు పక్కకి వెళ్ళురా. చిరంజీవి వేస్తానమాట. ఓరే మోహన్ బాబు, నీలాంటి పేడు రౌడీలకి పూడు రౌడీలకి సమాధానం ఎలా చెప్పాలో బాగా తెలుసురా. ఒరే చిరంజీవి, నువ్వు ఇలా నా సినిమా అనుకుని నా పైన ఫైటింగ్ చేద్దాం అనుకుని వస్తే మునిగిపోతారు. అదే ఒరే నువ్వు పేడు రౌడవి పూడు రౌడవి అయితే నేను నైజాం దాదాని ఆంధ్ర ఉండాలి, టోటల్గా స్టేట్ రౌడీని. నీలాంటి ఎదవల గుణపాఠం అలా చెప్పాలో నాకు బాగా తెలుసురా. జంత దెబ్బ కొట్టేవరా దొంగనాయలా, ఇలా కాదురా. నీ కాడు విరగొట్టి ఆ చేతులు విరిచి వేడివేడి నూనె నేసి అప్పుడు బయటికి తీసి కొట్టారా నువ్వే. అబ్బో ఎంత దెబ్బ కొట్టేవరా కేడినాయాలా. ఏమండి రావు గోపాలరావు గారు, మీకు చిన్న మాట చెప్పు నాయన చెప్పు. మొదలైందే కానీ అన్ని చెడ్డ వార్తలే ఇప్పుడైతే చెప్పు. అయ్యే గొడవ చూసి తట్టుకోలేక పెళ్లి కూతురు శ్రీదేవి జితేంద్రతో ముంబై పారిపోయి